హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్. దక్షిణాదిలో అత్యంత ప్రజాదరణ గల నటి సమంత రూత్ ప్రభు తన నటనతోనే కాకుండా వ్యక్తిగత జీవితం కారణంగాను వార్తల్లో నిలుస్తుంటారు. ఏ మాయ చేసేవేతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె అతి తక్కువ కాలంలోనే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2017లో నటుడు నాగ చైతన్యతో ప్రేమ వివాహం చేసుకున్న ఆమె కొంతకాలం పాటు అటు సినిమాలు, ఇటు సంసార జీవితాన్ని హాయిగా ఆస్వాదించింది. అయితే వీరిద్దరూ మనస్పర్ధలతో విడాకులు తీసుకోవడం అప్పట్లో సంచలమైంది. ఆ తరువాత సమంత వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్లు వినిపించాయి. అదే సమయంలో సమంత ఆరోగ్యపరంగా కూడా కష్టకాలాన్ని ఎదుర్కొన్నారు. మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతూ చికిత్స పొందిన ఆమె మెల్లగా కోలుకొని తిరిగి ఫిట్గా మారడం అభిమానుల్లో ఆశాభావాన్ని తీసుకువచ్చింది. చికిత్స కాలంలో కూడా సోషల్ మీడియాలో పాజిటివ్గా ఉండటం, శారీరక, మానసిక ఆరోగ్యంపై స్పష్టతమైన సందేశాలు ఇవ్వడం సమంతకు విపరీతమైన మద్దతు తీసుకువచ్చింది. ఈ సమయంలోనే దర్శకుడు రాజ్ నిడిమోరుతో రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ తరచూ బయట కలుస్తుండటం, పార్టీలు, రెస్టారెంట్లకు వెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటం చూసి నెటిజన్లు చాలానే ఊహించుకున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో రాజ్ డీకేతో కలిసి పనిచేసిన తర్వాత సమంతకి హిందీ మార్కెట్లో భారీ గుర్తింపు లభించింది. అదే ప్రాజెక్టు సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందన్న కథనాలు అప్పుడే వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆమె నటించిన సిటాడెల్, హనీ బన్నీ ప్రాజెక్టును కూడా ఇదే దర్శక ద్వయం రూపొందించడంతో ఈ రూమర్లు మరింత వేగం పుంజుకున్నాయి. రాజ్, సమంత త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోయారు. తాజాగా సమంత రెండో పెళ్లి అనే వార్త దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం సమంత మరియు రాజ్ నిడిమోరు సోమవారం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో వివాహం చేసుకోబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. సమంత ఈషా ఫౌండేషన్కు తరచూ వెళ్తుండటం, ఆధ్యాత్మికతపై ఆసక్తి చూపటం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. గత కొంతకాలంగా రాజ్ నిడిమోరుతో సమంత సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అటు రాజ్ నిడిమోరుకు ఇది రెండో మ్యారేజ్. ఈ వార్త ఇంతలా వైరల్ అవుతున్న నేపథ్యంలో సమంత వారి మ్యారేజ్ ఫొటోస్ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ప్రస్తుతం రెండో పెళ్లి తర్వాత సమంత వ్యక్తిగత జీవితం ఎలా కొనసాగుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పుడు రెండో పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. తాజా వార్తలతో సమంత పేరు మరోసారి నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఎట్టకేలకు సమంత రెండో వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించనుంది. రెండో వివాహమైనా సాఫీగా సాగాలని కోరుకుంటూ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.